నా కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ మూట తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. అది ఓపెన్ చేయగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు ఆ మూటలో ఏముందో చూసి మీరు కూడా షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చాలా అంటే చాలా స్పెషల్ లంచ్. మా అల్లుడు ఇండియా నుంచి వచ్చాడు. నేనైతే ఈరోజు మటన్ ఫ్రై అయితే చేస్తున్నా. ఈ మటన్ ఇలా కట్ చేసి సాల్ట్ పసుపు వేసి ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇందులో మనకు నచ్చిన మసాలాలు అయితే వేసి ఇలా బాగా అంటే మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి రసం, ఇవి టమాటో రసము, ఇంక ఇదేమో వైట్ రైస్ అనమాట. ఇదే ఈరోజు మా ఇంట్లో లంచ్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మధ్యాహ్నం లంచ్ అయిపోతానే అలా టైం అయిపోతుంది. అలాగే సాయంత్రం కూడా అయిపోయింది. మా అల్లుడు అయితే వచ్చాడు, బయట ఉన్నాడు. ఇప్పుడైతే తినడానికి టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. ఇది కుబ్బుసులకు చాలా బాగుంటుంది. ఇందులో రెసిపీ కూడా ఉన్నాయి మన ఛానల్లో, చాలా ఎలా చేయాలో చూడండి. ఇందులో కుబ్బుస్ అనమాట. ఇలా అయితే ప్యాక్ చేశాను. కోవిడ్ ఇంట్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే రాత్రి అంతా ప్లేట్ జర్నీ చేసినాడు. మార్నింగ్ 5 గంటలకు దిగినాడు. అంటే అప్పుడే డ్యూటీ పడింది అనమాట. వాళ్ళ మేడం అయితే తీసుకొని, అంటే మా మేడం వాళ్ళ కూతురుని తీసుకొని మా ఇంటికి అయితే వచ్చినాడు. మా అల్లుడు ఇక్కడ డ్రైవర్గా వర్క్ చేస్తాడు అనమాట. కానీ కువైట్ ఇళ్లలో ఒక రూల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏం చేసినావు? అది నాకేనా? ఇంకా ఇచ్చిన పార్సల్ అనుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయిరా? నాకు ఏది నేను చెప్ప, 8 గంటలు తిన్నావు? అరే లాభ చేస్తా. అది 8 గంటలు తిన్నావు? చెప్పవా ఏమే? ఇక్కడ ఎట్లున్నారు అందరూ? ఇప్పుడు వచ్చాడంట మామ. అది ఎప్పుడు వచ్చాడంట మామ? 25 వచ్చాడా? అంటే ఈ నెల రేపు నెల? రేపు నెలనా? ఈ బట్టలు పడినా ఇంటికి పోయా. ఇక మా అల్లుడు ఇండియా నుంచి తెచ్చిన మూటలు ఇవే ఫ్రెండ్స్. వీటిని ఇంట్లోకి తెచ్చి ఓపెన్ చేయగానే నాకైతే ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. రేగు జామ్, తెల్ల పాపరమెంట్లు అంటే సొంటి పాపరమెంట్లు, మామిడికాయలు, కారాలు, స్వీట్ వరగాయ. అలాగే ఒకటేమిటి ఫ్రెండ్స్, నా మనసుకు నచ్చినవన్నీ అంటే మోసుకొచ్చాడు. ఒకసారి అన్ని చూడండి ఏమేమి తెచ్చాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టేబుల్ ఎలా నిండిపోయిందో. మా అల్లుడు ఇండియా నుంచి తెచ్చిన పెద్ద మార్కెట్ అనమాట. ఒక పెద్ద మార్కెట్ని మోసుకొచ్చాడు. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ టేబుల్ మీద ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. ఇవే ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు స్కూల్ బయట ఎంతో ఇష్టంగా తీసుకొని తిన్న పప్పర్మెంట్లో. ఇవేమో మామిడికాయలు చూసారా, అంటు మామిడికాయ. ఇదేమో బేనిషా, ఇదేమో రకాలన్నమాట. ఇవేమో ఇండియా నుంచి ఎవరు వచ్చినా ఈ టాబ్లెట్లు తెప్పించుకోవడం కామన్ కదా ఫ్రెండ్స్. కువైట్లో ఎన్ని మందులు ఉన్నా మన దేశ పారాసిటమాల్ జలుబు అంటే మాత్రల్లో వేసుకుంటేనే మనకు ఆ తృప్తి, నమ్మకం. ఇదేమో 2 రకాల స్వీట్, 2 రకాల బ్రెడ్ అనమాట. ఇది ఇండియా బ్రెడ్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ కువైట్లో బ్రెడ్ నాకు నచ్చదు, అందుకని తెప్పించుకున్నాను. అలాగే ఊరగాయ అనమాట. ఈ ఊరగాయ అయితే, ఈ ఊరగాయ చూడగానే నాకైతే ఇప్పుడు అన్నం తినాలనిపించింది. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నము, కూరలు ఉన్నాయి, అవన్నీ వేసుకొని అయితే ఈ ఊరగాయ అయితే తినాలి. ఇప్పుడైతే మధ్యాహ్నం అన్నము, కూరలు అన్నీ వేడి చేసుకొని వేడి వేడి అన్నంలో అయితే ఈ ఊరగాయ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే పిలిపిన అమ్మాయి కూడా తింటుంది. చూడండి, కారం కూడా లేదు అమ్మాయికి అయితే. ఇప్పుడు ఎలా తింటుందో ఇలా అయితే కలిపేసుకున్నాక మటన్ ఫ్రైతో అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడైతే మా అల్లుడు వెళ్ళిపోయాడు వాళ్ళ మేడం తీసుకొని. ఇండియా ముచ్చట్లో, ఇంటి విశేషాలు, ఇండియాలో మన వాళ్ళంతా ఎలా ఉన్నారు. వాడు రావడం వల్ల నాకు మా ఊర్లోనే ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో జర్నీ ఎలా ఉంది, లగేజ్ ఏమైనా ఎక్కువైందా తక్కువైందా, తీసేసినారు, ఇవన్నీ అయితే చాలాసేపు మాట్లాడుకున్నాము. అంటే కెమెరా ముందైతే మా అల్లుడు సిగ్గు అనమాట. అంటే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడుకున్నాము. ఇంకా అంతే ఫ్రెండ్స్. అంటే కువైట్ ఇంట్లో ఒక కఠినమైన రూల్ ఉంటుంది. ఇంట్లో డ్రైవర్లు అయితే బయటే ఉండాలి. అంటే అంత ఈజీగా ఇంట్లోకి రానివ్వరు అనమాట. వాళ్ళకి ఏదైనా అవసరమై వాళ్ళ పర్మిషన్తో వస్తే తప్ప. ఇంక చూడండి, సొంటి పాపర్మెంట్లో ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
ఇవి నా చిన్నప్పుడు అయితే ఇటు ప్రైస్ చాలా తక్కువ, ఇప్పుడు ఎంత ఉంటాయో తెలియదు నాకు. ఇవి చూడండి రేగు జాము, నా స్కూల్ బయట ఇవన్నీ బాగా తినేదాన్ని అనమాట. ఇవి నేను ఇండియా నుంచి ఎవరు వచ్చినా కూడా ఇవైతే తెప్పించుకుంటా ఫ్రెండ్స్. ఇవి రెండు అయితే అంటే సొంటి పప్పర్మెంట్లు, ఈ రేగు జాములు. ఇవి ఎవరు వచ్చినా ఇండియా నుంచి మా వాళ్ళు ఇవి ఖచ్చితంగా అయితే రెండు అయితే తెప్పించుకుంటాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తిన్నారనమాట, చాలా బాగున్నాయి అన్నారు. పిలిపిన వాళ్ళు కూడా తిని. ఈ సొంటి పప్పర్మెంట్లో పిలిపినలో కూడా ఉన్నాయంట, జూలీ చెప్పింది. వాళ్ళు కూడా ఎక్కువ తినేవాళ్ళు అంటే చిన్నప్పుడు అన్నమాట. అంటే అవన్నీ అయితే మేము షేర్ చేసుకున్నాం ఒకరికొకరు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే అప్పుడు అలా టేస్ట్ అయితే లేదు ఇది అంతా, అంటే ఇది రేగ్ జామ్లా లేదు, అంటే సేమ్ అంటే సాల్ట్ చింతపండు లాగా పేస్ట్ ఉన్నట్టుండదు. అంటే రేగ్ జామ్లో అయితే అసలు లేదు ఫ్రెండ్స్. అంటే మారిపోయింది అనమాట. అప్పుడు తింటా ఉంటే రేగ్ జామ్ ఎంత టేస్ట్ ఉండేది, ఆ టేస్ట్ అనేది లేదు ఇప్పుడు. అయితే ఆ ప్యాకెట్లు అలా తింటా ఉంటే సేమ్ అవి తిన్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి ఇష్టం ఈ రేగ్ జామ్? మీరు ఎంతమంది తిన్నారు చిన్నప్పుడు నాకు కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఈ గిన్నెల చెట్టు చూడండి భలే మెరిసిపోతుంది కదా. ఈ డిజైన్ చాలా లగ్జరీగా రాయల్గా ఉంది ఫ్రెండ్స్. కోవిడ్ వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటి వెరైటీస్ వస్తువులు భలే ఉంటాయి. ఇది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇదైతే కింద మగజన్లో అంటే కడిగి బయట అయితే పెట్టినాము. ఇది రేపు వాడడానికి అనమాట మా ఇంట్లో. అంటే రేపు మార్నింగ్కి ఈరోజు నైట్ ప్రిపరేషన్ అయితే ఇలా జరుగుతుంది. ఇవైతే బాలింతలకి ఇచ్చే మందులు టేబుల్ పైన పెట్టేసినాము. ఇక్కడ చూడండి ఒకరు ఉల్లగడ్డలు తరిగితే, ఒకరు క్యాబేజ్ తరిగితే, ఒకరు కాలీఫ్లవర్ తరిగితే, ఒకరు వంకాయలు వచ్చి ఇవన్నీ ఒకరు ఫ్రై చేసి తలా ఒక పని అయితే చేస్తున్నాము. ఒకరు బోకలు కడిగితే, ఒకరు వాటర్ తాగితే, ఒకరేమో పిల్లలకు ఇక్కడ పిల్లలకి అయితే చేస్తుంది అనమాట బర్గర్, అంటే ఇప్పుడు నైట్ తినడానికి. ఇక్కడ జూలీ అన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకుంటుంది. రేపు మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఫ్రై చేసి అన్నీ మనం రెడీ చేసి పెట్టాలా, అంటే మార్నింగ్కి ఈజీగా ఉండడానికి. ఇది చూడండి బాలింతలకి ఇచ్చే మందులు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. రోజు పువ్వు ఉంది, అలాగే సొంట ఉంది, వాటి పేర్లు కూడా నాకు తెలియదు. మెంతులు, కలౌంజి, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట బాలింతలు అప్పుడు తాగితే. ఇవన్నీ అయితే మా ఇంట్లో అమ్ముతారు, అంటే ఇది ఒక బిజినెస్ అనమాట. ఇవన్నీ ఇలాంటి డబ్బాలకు ఎత్తేస్తారనమాట. వాటిపైన ఒక స్టిక్కర్ అతికిచ్చి ఆ తర్వాత అయితే అమ్ముతారనమాట. ఆ స్టిక్కర్ అనేది ఆ ఫ్లవర్ పేరు అనమాట. Ayun na sa'yo pupunta doon. Kahapon, makagawa ng pahinga na kahapon. Mag-alas kami, di ba? Eh, ngayon, nakasimangon sa mukha niya. Ayun ko. Kasi wala kami dalawa po. Ikaw ba dito makapunta? Eh, siyempre, hindi. Pagdating ko man, ako pa rin ang nagagawa ng trabaho ko. Ikaw pang hindi magsimangon niya. Wala namang problema eh. Doon dinala yung anak, ganda hindi naman ako sa mag-ano, kung tayo, dapat naman. May na kasi sa isa, pakamano ka natin. Mali pa yung ibig sabihin. Ay, yung mga
ఇది మా మేడం వాళ్ళ ఇంట్లో వాటి స్పెషల్ అంటే బూపే గిన్నెల సెట్ అనమాట. ఇది డిజైన్ ఎంత లగ్జరీగా మెరిసిపోతుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇవన్నీ రెడీ చేస్తున్నాం కదా టిఫిన్ అంతా. రేపు మార్నింగ్ వేడిగా చేసి ఇందులో పెడతామన్నమాట. వాటర్ పోసి అంటే కోవిడ్ వాళ్ళ కోసం ఇందులో పెట్టి సర్వే చేయొచ్చు. అంటే ఫుడ్ అస్సలు చల్లారదు. అంటే పైగా టేబుల్ మీద పెట్టడానికి కూడా ఈజీగా అందంగా ఉంటుంది అనమాట. రాయల్గా కువైటీలలో ఇలాంటి వస్తువులు చాలా ఎక్కువ వాడుతారు. కువైటీలలో వంట ఎంత రుచిగా చేసినా ఇలాంటి మంచి గిన్నెలో పెట్టి వండించడమే ఇక్కడ వాళ్ళకు చాలా ఇష్టం అనమాట. ఈ గిన్నెల సెట్ మీరు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదేమో ఒక పక్క ఈ కూరగాయలన్నీ వేయించి పెట్టుకుంటూ అలాగే కువైట్ వాళ్ళ కోసం ఇది పగాన్ ఉంటుంది అనమాట. ఈ పగాన్నం అయితే చేసింది జూలీ. ఇలా అయితే సర్వే చేయాల్సింది అనమాట. ఇలాంటి పెద్ద డిష్లో పెడితే ఒక ముగ్గురు అయితే తింటారనమాట. వాళ్ళ అమ్మ కూతుళ్ళు ఈ విధంగా అయితే తింటారు ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా అల్లుడు తెచ్చిన వస్తువుల్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. అంటే రెగ్ జామ్ అలాగే సొంటి పాపర్మెంట్ల స్వీట్స్ మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్లో చెప్పండి. అలాగే ఆ గిన్నె సర్వే బౌల్ ఎలా ఉంది కూడా నా కామెంట్లో చెప్పండి, మీకు నచ్చిందా లేదా. అలాగే ఈరోజు వీడియోలో మీకు ఏమేమి నచ్చాయి అనేది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.